శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముద్దాయిలందరికీ బెయిల్ మంజూరు చేసింది. శిక్ష ఖరారు అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరించింది. డాక్యుమెంట్ వర్క్ పూర్తయిన వెంటనే బయటకొచ్చారు. తాను చట్టానికి కట్టుబడి ఉంటానని త్రిమూర్తులు చెప్పారు. న్యాయస్థానాలపై అపారమైన గౌరవం ఉందన్నారు. శిరోముండనం కేసు పెట్టినప్పటికీ తాను ఇండిపెండెంట్ గా గెలిచానని గుర్తు చేశారు. కేసులు ఉన్నప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. ఎస్సీలు బీసీలపై తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ప్రతిపక్ష టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత 28 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసు వేళ విశాఖపట్నం కోర్టులో తీర్పు వెలువడింది. న్యాయమూర్తి గారు తీర్పు ఇచ్చారు. నేను శాసనమండలి సభ్యుడిగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని చట్టాలను గౌరవించడం అనేటువంటిది నా బాధ్యత. రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో చట్టపరంగా దాన్ని గౌరవిస్తూనే నాకు జరిగినటువంటి అన్యాయానికి నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక న్యాయమూర్తిగా వారు ఇచ్చినటువంటి తీర్పుని అయితే నాకు జరిగినటువంటి అన్యాయం ఏది ఉందో నాకు సంబంధం లేనటువంటి కేసులో నా మీద ఇవాళ వచ్చినటువంటి తీర్పుని హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఈరోజు ఈ కోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇక రకరకాలైనటువంటి మానసికమైనటువంటి శోభ గుర్తు చేస్తూ ఈ టీవీల్లో మాట్లాడినటువంటి ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు ఎలా చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే వాళ్ళు ఆశించినటువంటి ఫలితం రాలేదని. ఈ కేసుని అడ్డం పెట్టుకుని ఈ రోజు వరకునే ఈ కేసుని అడ్డం పెట్టుకుని ఈ కేసుతో నాకు రాజకీయ జీవితం ఉండదు ఇంకా అనేటువంటిది ఉండకూడదనేటువంటిది వాళ్ళ ఆశ. కోర్టు వారు వాదోపవాదనలు విచారణలు ఇవన్నీ జరిగిన తర్వాత విన్న తర్వాత ముద్దాయిలకి 18 నెలలు శిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు వారికి ముద్దాయిలకి అప్పీల్ చేసుకునే హక్కు చట్టపరంగా ఉంది కాబట్టి ఆ 18 నెలల శిక్షను ఏకకాలంలో అమలు చేయమని కోర్టు వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అప్పీల్కి వెళ్ళే పర్యంతం ఒక నెల రోజుల పాటు టెంపరీ మెజర్లు ఈ కోర్టు వారు వారికి బెయిల్ మంజూరు చేస్తారు. దాన్ని సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. ఈ లోపల వారు హైకోర్టుకి వెళ్ళి దాన్ని మళ్ళీ అది పొడిగించుకునేలాగా వారికి దానికి తగిన ఆర్డర్ తీసుకొస్తారు. అది అంతా జరగడానికి ఒక నెల రోజులు టైం ఉంది కాబట్టి అప్పీల్ హైకోర్టులో వేసుకునే పర్యంతం వారు బయట ఉండేదానికి వీలుగా చట్ట ప్రకారం వారికి